చిలుకూరు అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. 3 రోజుల పాటు వీరరాఘవరెడ్డిని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వీరరాఘవరెడ్డి వెళ్లినట్టు గుర్తించారు. పలుచోట్ల రామరాజ్యం స్థాపన కోసం ఫండ్ వసూలు చేశాడు. ఈ కేసులో మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి కేసులో ఇప్పటికే వీరరాఘవరెడ్డిని అయితే మాత్రం కస్టడీకి తీసుకుని సుదీర్ఘంగా విచారించిన తర్వాత రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. 3 రోజుల పాటు కస్టడీలో వీరరాఘవరెడ్డిని విచారించినటువంటి సమయంలో కీలక అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరరాఘవరెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 6 ప్రధాన ఆలయాలకు వెళ్లినట్టు ఇప్పటికే గుర్తించడం జరిగింది. పలు చోట్ల రామరాజ్య స్థాపన కోసం ఫండ్ ఇవ్వాలంటూ కూడా ఒత్తిడికి గురి చేసి వసూలుకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. వీరరాఘవరెడ్డికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ కోసం బ్యాంకు కు లెటర్ రాసినటువంటి మొయినాబాద్ పోలీసులు వాటిని ముందు పెట్టి విచారించినటువంటి పరిస్థితి. అంటే ఏ ప్రాంతాల నుంచి వీళ్ళ అకౌంట్ లో నగదు జమ అయింది, ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఏ ప్రాంతాల్లో వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటి నుండి విరాళాలు సేకరించాలనే దానిపై ఎప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు రాబట్టారు. ప్రస్తుతం వీరరాఘవరెడ్డి బ్యాంక్ అకౌంట్ లో 20,000 మాత్రమే ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంటే ఇతను అరెస్ట్ కాకముందే మొత్తం నగదంతా కూడా డ్రా చేసినట్లు పోలీసులు అయితే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరో 4 పరారులో ఉన్నారు. వారి కోసం మొయినాబాద్ పోలీసులు అయితే మాత్రం ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వీరరాఘవరెడ్డి ఏపీ తెలంగాణలో ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి చాలా మందిని ఆకర్షించడం జరిగింది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా వారి రామరాజ్యం పేరుతోటి వారందరికీ కూడా పదవులు ఇచ్చి అక్కడ రిక్రూట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి డబ్బులు కూడా వసూలుకు పాల్పడ్డారనేటువంటి అనుమానాలకు తావిస్తుంది. అందులో భాగంగానే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి రంగరాజన్పై దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు జరిపిన తర్వాత విచారించిన తర్వాత అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.